హలో అండి అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. అద్భుతమైన రుచితో ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపించేంత అమోఘంగా ఉండే వంకాయ వేపుడు సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా చేసారంటే వంకాయ అంటే నచ్చని వాళ్ళు కూడా రొట్టెలేసుకుంటూ తింటారు, అంత రుచిగా ఉండిద్ది. ముందుగా గిన్నెలో ఒక 2-3 గ్లాసులు దాకా నీళ్ళని వేసుకొని ఉప్పు 1 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు వంకాయలను తొడిమలు కట్ చేసుకొని ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. ఇలాగ కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కలను ఉప్పు నీళ్ళల్లో వేసుకోండి, రంగు మారకుండా ఉంటాయి. ఇలాగ వంకాయలన్నిటిని కూడా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకొని బాగా కలిపేసి పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి. నూనె కొంచెం వేడి అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోండి. వంకాయ ముక్కలు వేసుకొని పసుపు ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే ఉప్పు కూడా ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వంకాయలు కొంచెం క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. అంటే వంకాయలు ఒక 70-80% దాకా ఫ్రై అయిపోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. వంకాయలు ఫ్రై అయ్యే లోపల మిక్సీ జార్లో ధనియాలు 1 టేబుల్ స్పూన్ దాకా తీసుకోండి. అలాగే జీలకర్ర 1 టీ స్పూన్ దాకా వేసుకొని ఒక 5-7 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి, పొట్టుతో సహా వేసుకోండి. దీనిలోనే నువ్వులు ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. అలాగే చిల్లీ కారం ఒక 2 టీ స్పూన్ల దాకా వేసుకుంటున్నాను. కారం మీ టేస్ట్కి తగినంత వేసుకోండి, ఎక్కువ కారం తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు. దీనిలోనే ఉప్పు చిటికెడు వేసుకొని ఇలాగ కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఇలాగ కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టండి. మనం కారం చేసే లోపల వంకాయలు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. ఇలాగ సగానికి అంటే ఒక 70-80% దాకా ఉడికిన వంకాయ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు అదే కడాయిలోకి ఇంకొక 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి. నూనె కొంచెం వేడి అయిన తర్వాత 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ దాకా శనగపప్పు, ఆవాలు ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను. అలాగే జీలకర్ర కూడా ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను ఇలాగ మీడియం సైజ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు వేసేసి ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత ఒక 2-3 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కలు వేసుకోండి. వంకాయ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం రెడీ చేసుకున్న ఈ మసాలా పొడి వేసుకోండి. నువ్వుల కారం రెడీ చేసుకున్నాం కదా, ఆ కారం వేసుకోండి. అది వేసి వీడియో క్లిప్ మిస్ అయింది. మనం రెడీ చేసుకున్న కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 2-3 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే ఉప్పు కారం 2 సరిపోయాయి. ఉప్పు కారం సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకొని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. కొత్తిమీర వేసిన తర్వాత లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. అసలు వంకాయ అంటే నచ్చని వాళ్ళు కూడా రొట్టెలు వేసుకుంటూ తింటారు. వేపుడు మొత్తం ఒక్క పూటలోనే ఖాళీ చేసేస్తారు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.